వక్ఫ్ నివేదికను ఈ రోజు లోక్సభ స్పీకర్కు అందజేయనుంది జేపీసీ. బీజేపీ ఎంపీ, జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ నేతృత్వంలోని కమిటీ 655 పేజీలతో కూడిన తమ నివేదికను స్పీకర్ ఓం బిర్లాకు సమర్పిస్తారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును పరిశీలించి పలు మార్పులు, సవరణలు ప్రతిపాదిస్తూ రూపొందించిన నివేదికకు జేపీసీ నిన్న ఆమోదముద్ర వేసింది. 15-11 మెజారిటీతో కమిటీ ఈ రిపోర్టును అంగీకరించిందని జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ తెలిపారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను పరిగణలోనికి తీసుకున్నామన్నారు. బిల్లు చట్టరూపం దాలిస్తే వక్ఫ్ బోర్డు తన విధులను మరింత సమర్థంగా, పారదర్శకంగా నిర్వర్తించేందుకు తోడ్పడుతుందని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల ప్రయోజనాలు పొందేవారి జాబితాలో తొలిసారి పస్మాందా ముస్లింలు, పేదలు, మహిళలు, అనాథలను చేర్చనున్నామన్నారు. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో బిల్లును ఆమోదిస్తారా లేదా అనే భావి కార్యాచరణను నిర్ణయించాల్సింది స్పీకర్, పార్లమెంటేనంటున్నారు జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్.